Hello guys, welcome back to our channel Village Vasvi Vlogs. Today we are going to prepare mango ice cream. కావాల్సిన ingredients ఏంటో చూడండి. ఫస్ట్ మిల్క్, షుగర్, జీడిపప్పు, కస్టర్డ్ పౌడర్, ఏ ఫ్లేవర్ ఉన్నా పర్లేదు. మేమైతే వెనిలా ఫ్లేవర్ తీసుకుంటున్నాం. ఒక మ్యాంగో, మేము మా చెట్టుది బంగినపల్లి మ్యాంగో తీసుకుంటున్నాము. మిల్క్ వచ్చేసరికి నియర్ టు 1/2 లీటర్, బట్ ఇవి 1/2 లీటర్ అయితే లేవు, మా దగ్గర ఇవే ఉన్నాయన్నమాట, ఇవి తీసుకున్నాము. షుగర్ వచ్చేసరికి 3/4 కప్పు తీసుకుంటే సరిపోతుంది. అంటే అకార్డింగ్ టు మ్యాంగో స్వీట్నెస్ తీసుకోవాలి. మా మ్యాంగో చాలా స్వీట్ ఉంటుంది కాబట్టి షుగర్ మేము ఒక 10 స్పూన్స్ అట్లా ఉంటుందేమో, అంత అయితే తీసుకుంటున్నాం. సో ప్రాసెస్ ఫస్ట్ మిల్క్ వేసుకోవాలి. మిల్క్ అయితే కనుక కొంచెం ఎక్కువసేపు బాయిల్ చేసుకోవాలి. కొంచెం తిప్పుకుంటూ అయితే మనం బాయిల్ చేసుకుంటే ఇంకా పొంగిపోకుండా అయితే ఉంటాయన్నమాట. మ్యాంగో ఐస్ క్రీమ్ అయినా సరే ఇంతే, ఇంకా వేరేగా ఇంకేదైనా ఫ్లేవర్స్ వేసుకోవాలన్నా వెనిలా అయినా లేదంటే బటర్ స్కాచ్ అయినా కూడా మనం వేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్లో అయితే మనం కొద్దిగా మిల్క్ అయితే తీసుకుని ఆ కస్టర్డ్ పౌడర్ అంతా కలుపుకోవాలి. సో కస్టర్డ్ పౌడర్ ఏ ఫ్లేవర్ ఉన్నా పర్వాలేదు, మేమైతే వెనిలా వేసాము. మీరు ఏ ఫ్లేవర్ అయినా వేసుకోవచ్చు. దానిలో ఆ కస్టర్డ్ పౌడర్ లేకపోయినా సరే కార్న్ ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు. అంతకుముందు నేను బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ చేశాను, వనీలా ఐస్ క్రీమ్ చేశాను. సో మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా ఒకసారి చేశాను, ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ అయితే చేశాను. సో ఈసారి ఇంట్లో ఇంకా పిల్లల కోసం మా చెట్టు మామిడికాయలతో చేద్దామని చెప్పి ఇంకా అలా నిర్ణయించుకుని చేస్తున్న ప్రాసెస్ అనమాట. సో మేము యూస్ చేసే కస్టర్డ్ పౌడర్ అయితే ఇది. సో ఇట్లా మొత్తం లంప్స్ ఏమీ లేకుండా చక్కగా కలిపి పెట్టేసుకున్నట్లయితే కనుక మనకి మిల్క్ బాయిల్ అయిపోతూ ఉండగా కొంచెం కన్సిస్టెన్సీ మారుతూ ఉంటుంది కదా, అప్పుడు ఇంకా దీన్ని మనం యాడ్ చేసేసుకోవడమే. ఈలోపు ఇంకా పాలు మరుగుతూ ఉంటాయి. ఇది కలిపేసుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు మ్యాంగో అయితే కట్ చేసుకోవాలి. చెప్పాను కదా, నేనైతే ఒకటే మ్యాంగో తీసుకుంటున్నాను, ఎందుకంటే చాలా పెద్ద మ్యాంగోనే కాబట్టి. పైగా మా చెట్టు మామిడికి చాలా చాలా స్వీట్గా ఉంటుంది కాబట్టి ఒకటే మ్యాంగో. ఇది బంగినపల్లి మ్యాంగో, ఏదైనా వేసుకోవచ్చు, మ్యాంగో ఏమీ కాదనమాట, మనకు ఆ ఫ్లేవర్ కోసమే కాబట్టి ఒక మ్యాంగో అయితే కంప్లీట్గా అయితే కట్ చేసుకుని పెట్టుకోవాలి. మిల్క్ అయితే చక్కగా పొంగుతూ ఉంది కదా, సో అలా తిప్పుకుంటూ కలుపుకుంటే మనకి కొంచెం కన్సిస్టెన్సీ అనేది చిక్కబడుతుంది అనమాట. ఇంకా ఎక్కువగా మనం చిక్కపడకముందే షుగర్ యాడ్ చేసేసుకోవాలి. సో చెప్పాను కదా, మామిడి పండు టేస్ట్ ప్రకారంగా మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవడమే. అంటే పొంగొచ్చి 1, 2, 3 సార్లు అలా పొంగొస్తూ ఉండగా ఇంకా షుగర్ యాడ్ చేసుకుంటే ఆ షుగర్ అంతా మనకి కరిగిపోతుంది.
షుగర్ యాడ్ చేసిన తర్వాత మనకు ఒక 2 to 3 మినిట్స్ అట్లా బాయిల్ అవుతూ ఉంటే మనకి ఇంకా థిక్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది. మీరు అప్పుడప్పుడు ఇలా కదుపుతూ ఉంటే బాగుంటుంది, లేకపోతే కింద మాడులాగా పడుతుంది కాబట్టి ఒకసారి తిప్పుతూ ఉండాలి. మేము కట్ చేసుకున్న మామిడికాయ పీసెస్ అయితే ఇన్ని అయితే వచ్చాయి. సో ఇవి కరెక్ట్గా అయితే సరిపోతాయి పాలకి, 1/2 లీటర్ పాలకి. సో ఇంకా పాలు అయితే చక్కగా ఇలా మరుగుపోతూ ఉండగా మనం ఈలోపు ఫస్ట్ జీడిపప్పు మిక్సీ పట్టేసి ఆ తర్వాత దానిలోనే మామిడికాయ ముక్కలు అయితే మిక్సీ పట్టేయాలి. సో జీడిపప్పు వేస్తే ఏంటంటే మనకి కొంచెం కన్సిస్టెన్సీ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది. వీలైతే మీరు దానిలోనే బాదం పప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకే డ్రై ఫ్రూట్స్ అనే వేసుకోవచ్చు. ఏదైనా ఇంకా మనకి మనం ఇష్టపడేవి ఆ ఫ్లేవర్ కోసం మనం ఇక్కడ ఏదైనా యాడ్ చేయొచ్చు. సో ఇంక ఇలా మామిడికాయ ముక్కలు మిక్సీ పట్టేసిన తర్వాత ఇంకా పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఈ పాలల్లో అయితే మనము ముందుగానే కొంచెం పాలల్లో కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా, సో అవైతే కనుక ఇప్పుడు ఈ పాలల్లో యాడ్ చేసినట్లయితే మనకి థిక్ కన్సిస్టెన్సీ అనేది ఫామ్ అవుతుందన్నమాట. సో అట్లా మనకి కలుపుతూ ఉన్నట్లయితే ఒక 2 to 3 మినిట్స్లోనే చక్కగా చిక్కబడిపోయి అయితే కనుక మనకి కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదా, యాడ్ చేయగానే మనకి మిల్క్ అనేది ఎట్లా థిక్గా అయిపోయిందో కదా. సో అట్లా 2 to 3 మినిట్స్ అట్లా మనం ఉంచేసినట్లయితే మంచిగా థిక్గా ఫామ్ అయిపోతుంది. అది ఇంకా మనం ఇంకా పక్కన పెట్టేసుకోవడమే. అదైతే మనకి బాగా చల్లారాలన్నమాట. చల్లారిన తర్వాత మనం ఇందాక మామిడికాయ ముక్కలు మిక్సీ పట్టుకున్నాం కదా, మామిడికాయ ముక్కలు జీడిపప్పులు, సో దానిలో ఇది కూడా వేసేసి మిక్సీ పట్టేయడమే. అంతే సింపుల్గా అయితే మనం తయారు చేసేసుకోవచ్చు. సో చూసారు కదా ఎలా చల్లారిపోయిన తర్వాత మనకి ఏ విధంగా అయితే ఉండిందో. సో దీన్ని ఇప్పుడు నేను మామిడికాయలు దానిలోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను. ఇంకా మన కన్సిస్టెన్సీ అంతా అయిపోయి మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఒక బాక్స్లో వేసుకున్న తర్వాత దానిపైన ఏదైనా ఒక కవర్ అలా పెట్టండి, ఎందుకంటే ఐస్ అంతా పైన చేరకుండా ఉంటుందన్నమాట. సో అట్లా పెట్టేసి మూత పెట్టేయడమే. మాకైతే ఇంకా మిగిలిందనమాట బ్యాటర్. సో అందుకే మిగిలిందని చెప్పేసి మేము దాన్ని ఇంకా కొంచెం వేరే ఆటల్లో కూడా వీటిలో వేస్తున్నాం. ఇవి కూడా సేమ్ ఇంకా ఐస్ క్రీమ్లో తినేయడమే. అదేమి మనకి ఐస్ లాగా ఏమీ రాదు, ఎందుకంటే ఇది ఐస్ క్రీమ్ కాబట్టి. సో జస్ట్ మేము అట్లా వేస్తున్నాం, దానిలో స్పూన్ వేసుకుని తినేస్తారని చెప్పేసి ఇంకా వేసేసి అలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాము. మనకి ఇవి 10 hours ఉంచుకున్నా సరిపోతుంది. మా పిల్లలు ఊరెళ్ళి వచ్చారు కాబట్టి మేమైతే 24 hours కూడా ఫ్రిడ్జ్లోనే ఉంచేసామన్నమాట. సో తర్వాత తీస్తే చాలా చక్కగా అయితే కనుక థిక్గా మంచిగా అయ్యింది ఐస్ క్రీమ్. సో టేస్ట్ కూడా అయితే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. క్రీమీగా చాలా బాగా వచ్చిందనమాట. సో మా పిల్లలకు కూడా బాగా నచ్చేసింది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వాసవి వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.